ఈరోజు I want to talk to you about God's will for your family. మీ కుటుంబంలో కొరకు దేవుని యొక్క చిత్తం గురించి ప్రసంగించాలనుకుంటున్నాను. దేవుని యొక్క చిత్తము మీ కుటుంబము పట్ల దేవుని యొక్క చిత్తము గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు డ్యూటరానమీ చాప్టర్ 6. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుంటాం. గమనించండి. Somebody from audio, get on the stage so you can understand what I'm going through and please handle it accordingly. Okay. గమనించండి, దేవుడు మానవుడిని సృష్టించినప్పటి నుంచి కూడా మానవుడి పట్ల లేకపోతే కుటుంబము పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి మనల్ని సృష్టించాడు అన్నమాట. మానవుడిని ఆదాముని సృష్టించినప్పుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో సృష్టించాడు. అవ్వని సృష్టించినప్పుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో. తర్వాత వాళ్ళ ఇద్దరి ద్వారా పుట్టే ప్రతి తరతరము కూడా, ప్రతి పిల్లలు కూడా ఒక ఫ్యామిలీ యూనిట్ అనేటప్పటికీ కుటుంబము అనేది దేవుని యొక్క సృష్టి అనేది మనము గుర్తించాలి. ఇది మానవుడు తలంచినటువంటి ఆలోచన కాదు, దేవుని యొక్క తలంపు అనేది గుర్తించాలి. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మానవుడిని సృష్టించాడు. అంత మాత్రమే కాదు, కుటుంబాన్ని కూడా దేవుడే సృష్టించాడు కాబట్టి ఎటువంటి ఉద్దేశముతో సృష్టించాడు అనేది మనము ఆలోచించాలి. ఎందుకంటే లోక మర్యాదలు అనుసరిస్తూ మనం జీవించామనుకోండి, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు ప్రతి కొన్ని సంవత్సరాలకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే లోకములో రాసేటటువంటి పుస్తకాలు అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, అనేక రకాలుగా భార్య గురించి కానీ, భర్త గురించి కానీ, పిల్లల గురించి కానీ, కుటుంబం గురించి అనేక విషయాలు వాళ్ళు కూడా బోధిస్తుంటారు. కానీ మనము సత్యములో జీవించాలంటే, దేవునికి మహిమ తీసుకొచ్చేటటువంటి కుటుంబము మనది ఉండాలంటే, మన జీవితాలు దేవునికి మహిమ తీసుకురావాలంటే దేవుని యొక్క ఉద్దేశము మనము ముఖ్యముగా తెలుసుకోవాలన్నమాట. మొట్టమొదటి నుంచి ఆదాము అవ్వని సృష్టించినప్పుడు కూడా మొట్టమొదటిగా ఏం చేశాడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అందరూ ఆశీర్వాదము అనండి. ఆశీర్వాదము. ఓకే, ఆశీర్వదించాడు అనమాట. మొట్టమొదటిగా ఆయన చేసింది ఆశీర్వదించాడు, ఆదాముని ఆశీర్వదించాడు. సో కుటుంబము గురించి వచ్చేసేటప్పటికి, వివాహము గురించి వచ్చేసేటప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక మనము ఆ ఆశీర్వాదములో జీవించాలి అనేదే దేవుని యొక్క ప్రణాళిక. నిన్న రాత్రి మీరు మీటింగ్కి వచ్చినట్లయితే నేను ఒక విషయం చెప్పాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో సాతాను గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, సాతాను దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి మాత్రమే, అందరూ మాత్రమే అనండి, మాత్రమే, ఆ 3 పనులు చేయడానికి మాత్రమే సాతాను వస్తాడంట మన జీవితంలోకి. అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 100% మీరు క్రైస్తవులు అయి ఉండొచ్చు. అందరూ క్రైస్తవులు అయినా కూడా మీ వివాహాలు చూసేటప్పటికి, లేకపోతే కుటుంబంలో చూసేటప్పటికి దేవుడు కోరుకునేటటువంటి సంతోషము, దేవుడు కోరుకునేటటువంటి సమాధానము, దేవుడు కోరుకునేటటువంటి సంతోషము ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో మనము అనుభవించట్లేదు అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అటువంటి దేవుడు కోరుకునే సంతోషము, దేవుడు కోరుకునే ఆశీర్వాదము, దేవుడు కోరుకునేటటువంటి కటాక్షము మన జీవితంలో అనుభవించినప్పుడు సాతాను కార్యాలు మన జీవితంలో లేకపోతే మన కుటుంబంలో ఒక కార్యము చేస్తున్నాడు అనేది మనము గుర్తించాలి. గుర్తించి దాన్ని మనము ఎదుర్కోవాలి. మళ్ళీ దేవుని యొక్క ప్రణాళిక మన కుటుంబాల్లో స్థాపించబడేటట్టు మనము జీవించాలి. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. ఓకే, వండర్ఫుల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు వేరే ఎన్నో కుటుంబాల నుంచి వచ్చారు, ఎన్నో సంఘాల నుంచి వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక్కొక్క అనుభవాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి ఆశిస్తున్నారంటే ఏంటి? మీ వివాహంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప మీ జీవితంలో చూడాలని ఆశిస్తున్నారు. హల్లెలూయా. సో మనం చూడాలని ఆశిస్తుంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురి కూడా, అందరి కోరిక ఒకటే అయి ఉన్నది. అది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలని. సో ఆ చిత్తము, ఆ ఆశీర్వాదము నెరవేర్చబడాలంటే ముఖ్యంగా మనం దేవుని యొక్క వాక్యానికి మనము మన దృష్టి పెట్టాలన్నమాట. ప్రార్థనలు చేసాము, శక్తివంతమైన ప్రార్థనలు చేసాం. ఇప్పుడు ఆ శక్తివంతమైన ప్రార్థనలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము చేయాల్సినటువంటి కార్యములు ఏంటి, మనము తీసుకోవాల్సినటువంటి కార్యములు ఏంటి అనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ వచనము నుంచి చదువుదాము. 3 నుంచి 9 వచనము వరకు ఇక్కడ దేవుడు ఇజ్రాయేలు దేశముతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు దేశముతో మాట్లాడినప్పుడు వాగ్దానపు దేశము గురించి మాట్లాడుతూ
కుటుంబము గురించి కూడా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడ ఏమన్నాడో ప్రత్యేకంగా గమనిద్దాం. చూడండి 3వ వచనం నుంచి చదవండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధినున్నట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గురించి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. హల్లెలూయా. ఓకే, గమనించండి 6వ వచనం నుంచి ప్రత్యేకంగా చూసినట్లయితే, అండ్ దీస్ వర్డ్స్ విచ్ ఐ కమాండ్ యూ టుడే షల్ బి ఇన్ యువర్ హార్ట్ అంటున్నాడు. చదవండి అది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ఈ మాటలు అంటే దేవుని మాటలు ఎక్కడ ఉండాలంట? దే షల్ బి ఇన్ యువర్ హార్ట్, నీ హృదయములో ఉండాలంట. సో గమనించండి, ఇక్కడ పిల్లలతో మాట్లాడట్లేదు. మొట్టమొదటిగా ఇక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాడు. పెద్దవాళ్ళతో మాట్లాడి ఏమంటున్నాడు? నేను చెప్పేటటువంటి మాటలు మీ హృదయములో ఉండాలి. అందరూ నా హృదయములో ఉండాలి అనండి. సో చూడండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, మీరు తల్లులు, తండ్రులు, భార్యలు, భర్తలు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉండాలంటే, దేవుని యొక్క కటాక్షము నీ వివాహంలో ఉండాలంటే, ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో కనిపించాలి. హల్లెలూయా. చూడండి, మన హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనము జీవిస్తాము. అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్ అని ఉంటుంది. హృదయం యొక్క సమృద్ధిలో నిండిపడబడిన దాన్ని బట్టి మన మాటలు ఉండును. అంత మాత్రమే కాదు, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఫ్లో ఫ్రమ్ యువర్ హార్ట్. మన జీవిత విషయంలోని హృదయం నుండి ప్రవహిస్తాయి. నీ హృదయం నుంచి ప్రవహిస్తాయంట. సో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో నీ హృదయంలో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం ఉంటుందో నీ హృదయంలో, ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల, నీ భార్య పట్ల అవ్వచ్చు, నీ భర్త పట్ల అవ్వచ్చు, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, లోకములో ఉన్నటువంటి ఆలోచనలు కాదు, లోకంలో ఏమి సంపాదించాలి, లోకంలో ఎటువంటి స్థానము సంపాదించాలి, ఆ విషయాలు ముఖ్యంగా కాదు. ముఖ్యముగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ఏంటి? దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము నీ హృదయములో నాటబడాలన్నమాట. ఎప్పుడైతే నీ హృదయంలో ఆ విషయాలు నాటబడతాయో దాని ద్వారా అది దట్ బికమ్స్ ద రూట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదానికి వేరు అది వేరవుతుంది అనమాట. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే వేరు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో కనిపించాలి. నీ హృదయంలో ఏం కనిపించాలి చెప్పండి? దేవుని, గట్టిగా ఒకసారి, దేవుని వాక్యము కనిపించాలి. వేరే వాళ్ళ అభిప్రాయాలు కనిపించడం కాదు, భయాలు కనిపించడము కాదు, కోపాలు కనిపించడము కాదు, నా ఇష్టము అని చెప్పుకోవడం కాదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఉద్దేశము నీ హృదయంలో కనిపించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ ఆ విషయం మొట్టమొదటిగా అవుతుందో అప్పుడు 7వ వచనంలో చూడండి, యూ షల్ టీచ్ దెమ్ డిలిజెంట్లీ టు యువర్ చిల్డ్రన్. నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఓకే, ఇప్పుడు నీ కుటుంబానికి నేర్పించాలి. ఇప్పుడు ఆ వాక్యము గురించి నీ పిల్లలకి చెప్పాలి. కానీ ఇప్పుడు నీకులోనే ఆ వాక్యం లేదనుకోండి, నీకే నువ్వు ఏం చెప్పాలో నీకు తెలియదు. ఇప్పుడు స్కూల్కి పంపిస్తుంటాం మనం పిల్లల్ని. స్కూల్కి పంపించినప్పుడు ఒక్కొక్కసారి మనం చదువుకున్న తర్వాత కూడా కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేసేటప్పటికి, ఇప్పుడు ప్రతి తరతరంకి మారుతూ ఉంటుంది సిలబస్ అయ్యి, కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేసేటప్పటికి మనకేం మర్చిపోయాము, లేకపోతే మనమే నేర్పించలేము. సో ఏం చేస్తాం? ట్యూషన్ టీచర్ దగ్గరికి ఎవరికన్నా పంపిస్తాం. అప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు ట్యూషన్ టీచర్ దగ్గరికి ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఒక్కొక్కసారి సమయం ఉండదు మనకి నేర్పించడానికి, కానీ ఒక్కొక్కసారి మనకి నేర్పించేటటువంటి సామర్థ్యత లేకపోతే శక్తి మనలోనే లేదనమాట. నువ్వు ఏం నేర్పించగలుగుతావు? నీలో ఉన్నది నువ్వు వాళ్ళకి ఇవ్వగలుగుతావు. ఆమేన్. నీకు తెలిసినది వాళ్ళకి నేర్పించగలుగుతావు. చూడండి, ఎవరికన్నా వంట నేర్పిస్తున్నారు అనుకోండి, నాకు వంట చేయడం రాదు, నేను ఇప్పుడు ఇంకొకటికి వంట చేయడం నేర్పించగలుగుతానా? చెప్పండి, లేదు.
ఇప్పుడు తల్లికే వంట రాదనుకోండి, కూతురికి నేర్పించగలుగుతుందా? నేర్పించలేదు. నాన్నగారికే డ్రైవింగ్ రాదనుకోండి, కొడుకు నేర్పించగలుగుతాడా? నేర్పించలేడు. అలాగే వాక్యము మన జీవితంలో కావాల్సింది కారు ముఖ్యంగా కాదు, వంట కాదు, లేకపోతే చదువు, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదము కావాలి. దేవుని వాక్యంలో మనం స్థిరపరచబడాలంటే ఎవరిలో ఉండాలి వాక్యం? ముఖ్యంగా మనలో ఉండాలి, పెద్దవాళ్ళలో ఉండాలి, తల్లిలో ఉండాలి, తండ్రిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, భర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నా భార్య ప్రార్థన చేస్తుందండి, నా భార్య సంఘానికి వెళ్తుందండి, నా భార్య ప్రేయర్ మీటింగ్లకు వెళ్తుందంటే సరిపోదు. నా భార్యలో వాక్యం ఉంది అంటే సరిపోదు. నీలో వాక్యం ఉందా? హల్లెలూయా. అలాగే భార్యలు కూడా గుర్తుపెట్టుకోండి, మా భర్త వెళ్తాడండి, మా భర్త గారు పరిచర్య చేస్తారు, లేకపోతే మా భర్త గారు మీటింగ్లకు వెళ్తారంటే సరిపోదు. భార్యలో విశ్వాసం ఉండాలి, భార్యలో వాక్యం ఉండాలి, అలాగే భర్తలో కూడా విశ్వాసము, ఆ వాక్యము కనిపించాలి. హల్లెలూయా. చూడండి, ఆ దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు వెలుగు నీలో ఉన్నట్టు అన్నమాట. హల్లెలూయా. జ్ఞానము నీలో ఉన్నట్టు అన్నమాట. దేవుని చిత్తము నీలో ఉన్నట్టు అన్నమాట. సో సమస్యలు అందరికీ వస్తాయి. ఇక్కడ ఎవ్వరికి కూడా మా కుటుంబంలో ఎటువంటి సమస్య లేదండి, మా జీవితంలో ఎటువంటి సమస్య లేదు అనేది ఎవరు ఉండరు. అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది, లేకపోతే ఏదో ఒక ఛాలెంజ్ అన్నా ఉంటుంది అనమాట. ఈ సమస్యను నేను ఎదుర్కోవాలి, దీనికి నాకు జ్ఞానము కావాలి, ఇక్కడ నాకు విడుదల కావాలి, ఇక్కడ నేను ఇంకొక మెట్టు ఎక్కాలి అనేటటువంటి పరిస్థితులు అందరికీ ఉంటాయి. పరిచర్యలో ఉంటాయి, వ్యాపారంలో ఉంటుంది, అలాగే నీ కుటుంబంలో కూడా ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కొని నువ్వు ఆ విషయంలో విజయము ఎలాగ చూస్తావు? ఆ విజయము చూడాలంటే నీకు కావాల్సింది దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఆ వాక్యము మన హృదయంలో ఉండి స్థిరపరచబడినప్పుడు ఇప్పుడు మనము నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకి కూడా మనకున్నది మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాము. హల్లెలూయా. గుర్తుందా మనకి పేతురు యొక్క జీవితంలో ఒకసారి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కుంటి వ్యక్తి ఉంటే ఏమంటాడు? నా దగ్గర డబ్బులు ఇప్పుడు నాకు ఇవ్వడానికి లేవు, కానీ ఏముంది? నాకు ఉన్నది. ఇంగ్లీష్లో ఏమంటాడు? సచ్ యాజ్ ఐ హ్యావ్ ఐ గివ్ అన్ టు యూ. నాకు కలిగి ఉన్నదే నేను నీకు ఇస్తాను. నాకు కలిగి ఉన్నది నేను నీకు ఇస్తాను. నాకు కలిగి ఉన్నది నేను నీకు ఇస్తాను. చూడండి, కొన్ని సమయాల్లో మీ పిల్లలు వచ్చి అడిగిన విషయాలకి మీరు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆర్థికముగా ఒక్కొక్కసారి కష్టములో ఉన్నా కూడా వాక్యం ఉందనుకో నీకు ధైర్యం ఇవ్వగలుగుతావు, వాక్యం ఉందనుకో విశ్వాసం ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. తండ్రిగా గుర్తుపెట్టుకో, తల్లిగా గుర్తుపెట్టుకో, ఒక్కొక్కసారి నీకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ నెల నీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, లేకపోతే ఆ సంవత్సరము నీకు సంఘంలో అవ్వచ్చు, లేకపోతే వ్యాపారంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో నడుచుంటావు, డబ్బు రావాల్సి ఉండింది కానీ రాలేదు. అటువంటి సమయంలో నీకు డబ్బు లేకపోయినా ఎలాగైతే పేతురు అన్నాడో, నాకు కలిగి ఉన్నది నేను నీకు ఇస్తున్నాను అని, అప్పుడేమో అభిషేకము, శక్తి గురించి, అధికారం గురించి మాట్లాడాడు. కానీ నీ జీవితంలో వాక్యం ఉందనుకో, నువ్వు వాక్యం ఇవ్వగలగాలి నీ పిల్లలకి, ధైర్యం ఇవ్వగలగాలి నీ పిల్లలకి, విశ్వాసం ఇవ్వగలగాలి నీ పిల్లలకి. హల్లెలూయా. అమ్మ, కాలేజ్కి ఇప్పుడు ఫీజు అడుగుతున్నావు, సీట్ కోసం ఎంత ఇవ్వాలంటున్నారు, అంత ఇప్పుడు నా దగ్గర లేదు, కానీ ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. నాకు విశ్వాసం ఉంది, దేవుడు కార్యము చేయగలుగుతాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడు ఉంటుంది అది? వాక్యం ఉన్నప్పుడు. వాక్యం ఉన్నప్పుడు. కానీ పిల్లలు మన ముఖాలు చూసినప్పుడు మన ముఖంలోనే భయం కనిపించింది అనుకోండి, మనం ఇంకా నాయకులం ఎక్కడవుతాము? వాళ్ళు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం పిల్లలకి నాయకులుగా ఉండాలి. ఎంత భయం ఉన్నా మన ముఖంలో భయం కనిపించకూడదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కడ రావాలి? మా నాన్నగారి దగ్గరికి వెళ్తే మాత్రం ఆయన గట్టిగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. మా అమ్మగారి దగ్గరికి వెళ్తే ఆమెకు ఆ సమయంలో ఆమెకి పరిష్కారం ఉండకపోవచ్చు, కానీ నాకు కొంత సమయం నేను ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి వస్తానని చెప్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. హల్లెలూయా. సో ఎక్కడ మొదలవుతుంది? అంతా కూడా దేవుని యొక్క వాక్యముతో మొదలవుతుంది అనమాట. సో దాని తర్వాత కూడా చూసినట్లయితే 8వ వచనం, 9వ వచనం, అన్ని విషయాల్లో ఏమంటాడు? ఏమి చేసినా కూడా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉన్నదంటే ఒక తల్లికి, ఒక తండ్రికి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నా, ఇంటి బయటికి వెళ్తున్నా, ఇంటి లోపలికి వస్తున్నా, చదువుకుంటున్నా, పరిగెత్తుతున్నా, మీరు ప్రయాణం చేస్తున్నా, దేవుని వాక్యము మాత్రము వాళ్ళ జీవితంలోకి వెళ్ళేటట్టు మనము జీవించాలి. హల్లెలూయా.
చూడండి, గో విత్ మీ టు సామ్స్ చాప్టర్ 128. కీర్తన 128వ అధ్యాయం. 128వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూద్దాం. ఇక్కడ కూడా దేవుని యొక్క కుటుంబం గురించి ఏం ఆశిస్తున్నాడో గమనిద్దాం. చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. హల్లెలూయా. చూడండి, సో వెన్ యూ థింక్ అబౌట్ అ గాడ్లీ ఫ్యామిలీ దేర్ ఆర్ 3 things. దైవికమైన కుటుంబం అన్నప్పుడు 3 విషయాలు ఉంటాయి. Okay, you are thinking about a godly man, a godly woman and godly children. దైవభక్తి గల పురుషుడు, దైవభక్తి గల స్త్రీ, దైవభక్తి గల పిల్లలు. హల్లెలూయా. చూడండి, దైవభక్తి గల పురుషుడు ఉండాలి, దైవభక్తి గల స్త్రీ ఉండాలి, అలాగే దైవభక్తి గల పిల్లలు కూడా ఆ కుటుంబంలో ఉండాలన్నమాట. గమనించండి, మనము పురుషుని గురించి మొట్టమొదటిగా మాట్లాడదాం. గాడ్స్ విల్ ఫర్ ఎ గాడ్లీ మ్యాన్. ఒక దైవభక్తి గల పురుషుడి విషయంలో దేవుని చిత్తము. Genesis chapter 26 verses 12 through 14. ఆదికాండం 26వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. చూడండి, నేను సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రతి వచనం అన్ని చదవను, మీరు నోట్ చేసుకోండి, తర్వాత కూడా వినండి. కానీ మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క చిత్తము, దైవికమైనటువంటి పురుషుని పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదములో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. That means every godly man must live in the blessing of God. ప్రతి దైవభక్తి గల పురుషుడు దేవుని ఆశీర్వాదంలో నడవాలి. Out of this blessing ఆ ఆశీర్వాదం నుండి comes 5 different things. 5 విభిన్న విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడి 5 విషయాలు చెప్తాడు అనమాట. ఆ ఆశీర్వాదం నుంచి ప్రతి పురుషుడు కూడా ఈ 5 విషయాలు ఆయన జీవితంలో అనుభవించాలి. నంబర్ 1, he must experience greatness in his life. తన జీవితంలో గొప్పతనాన్ని అనుభవించాలి. Every man is destined for greatness. ప్రతి పురుషుడు గొప్పతనానికి నిర్ణయించబడ్డాడు. You are made in the image and likeness of God. మనము దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడ్డాం. హల్లెలూయా. రెండో విషయం వచ్చేసేటప్పటికి you must see progress. మనము ముందుకు సాగుతూ ఉండాలి. ప్రతి మనిషి కూడా ముందుకి సాగుతూ ఉండాలి. నువ్వు ఒక తండ్రిగా లేకపోతే ఒక భర్తగా నీ జీవితంలో నువ్వు ముందుకి సాగుతూ ఉండాలి. మూడో విషయం వచ్చేసేది నీకు ఎదుగుదల కనిపించాలి నీ జీవితంలో. ప్రతి విషయంలో కూడా నువ్వు ఎదుగుతూ ఉండాలి. నువ్వు ఎదుగుతూ కనిపించకపోతే, నీ జీవితంలో నువ్వు ఎదగట్లేదంటే నీ భార్య నిన్ను వెంబడించలేదన్నమాట. నీ జీవితంలో నువ్వు ఎదగట్లేదంటే నీ పిల్లలు నిన్ను వెంబడించలేరు. ఎందుకు? ఇప్పుడు చూడండి, మన జీవితంలో కూడా మనం ఒక పాస్టర్ని వెంబడిస్తున్నాము, లేకపోతే ఒక నాయకుడిని వెంబడిస్తున్నామంటే ఎందుకు వెంబడిస్తున్నాము? మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి, మనకన్నా ఒక 2 అడుగులు ముందర ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళే ముందరకి అడుగులు వేయట్లేదు. ఒక పురుషుడిగా నువ్వు నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ముందరకి అడుగులు వేయట్లేదు అనుకో, ఇంకా నీ భార్య ఎక్కడికి నడవాలి? నీ భార్య ఎక్కడికి వెళ్తుంది? నీ భార్య నిన్ను ఎలాగ వెంబడిస్తుంది? నువ్వే ముందరికి అడుగులు వేయట్లేదంటే నీ పిల్లలు ఎలాగ నిన్ను ఫాలో అవ్వగలుగుతారు? నువ్వే వాళ్ళకి అడ్డొచ్చేస్తావు. అందరికి అర్థమవుతుందా? పురుషులందరికి అర్థమవుతుందా? సో మనం ఆ బాధ్యత తీసుకోవాలన్నమాట. బాధ్యత తీసుకోవాలి. ఆదాము చేసిన తప్పేంటి? ఆయన ఎప్పుడైతే ఫలము పండు తిన్నదో దాని తర్వాత దేవుడు వచ్చి అడిగినప్పుడు బాధ్యత తీసుకోలేదు. బాధ్యత తీసుకునే బదులు ఏమన్నాడు? నువ్వు ఇచ్చినటువంటి ఆమె తిన్నది అంటాడు. ఆమె మీద నింద వేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము పురుషులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబంలో, మన వివాహంలో అవ్వచ్చు, మన కుటుంబంలో నువ్వు వేరే వాళ్ళ మీద నింద వేయడం కాదు, నువ్వు బాధ్యత తీసుకోవాలి. హల్లెలూయా. అందరు పురుషులు హల్లెలూయా అనండి. చేతులు ఎత్తడి పైకి. పురుషులందరూ కూడా, పురుషులందరూ చేతులు ఎత్తి ఇప్పుడు అనండి, దేవా ఈ రోజు నుంచి నేను నా వివాహము బట్టి నా కుటుంబం కొరకు బాధ్యత తీసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయము చేయి. ఆమేన్. చూడండి, ఆ బాధ్యత తీసుకొని మనము జీవించాలన్నమాట. 4వ విషయము, యు విల్ హ్యావ్ గ్రేట్ పొజెషన్స్. నీకు గొప్ప స్వాస్థ్యములు కలిగి ఉంటావు. గొప్ప స్వాస్థ్యము కలిగి ఉండాలి. హల్లెలూయా.
అంటే ప్రతి పురుషుడు కూడా గొప్ప స్వాస్థ్యము కలిగి ఉండాలి. ఈ గొప్ప స్వాస్థ్యము ఎలాగొస్తుందంట? దేవుని యొక్క ఆశీర్వాదముతో. హల్లెలూయా. అందుకని అబ్రహాం జీవితంలో చూడండి గొప్ప స్వాస్థ్యము, ఇస్సాకు జీవితంలో చూసినా కూడా గొప్ప స్వాస్థ్యము. లేమిలో మనము జీవించకూడదు. గమనించండి, పురుషులు బాధపడద్దు. ఒక్కొక్కసారి కష్టంలో మనము నడవచ్చు, ఒక్కొక్కసారి డబ్బులు తక్కువ అయిపోయినట్టు అనిపించవచ్చు, ఒక్కొక్కసారి నిజంగా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నీ భార్యకి చేయాలని, నీ పిల్లలకి చేయాలని, నీ కుటుంబానికి ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చెయ్యలేకపోతుండొచ్చు. కానీ అటువంటి సమయంలో నువ్వు గుర్తుపెట్టుకో, ఇది దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తమేమో, దేవుడు ఏదో నాకు నేర్పిస్తున్నాడేమో, అది అబద్ధం. దేవుని చిత్తము కాదు. గమనించండి, దేవుడు ఎప్పుడన్నా ఎవరినన్నా ఆశీర్వదించినప్పుడు లేమిలో జీవించారా వాళ్ళు? లేదు. శిష్యుల గురించి కూడా గుర్తుపెట్టుకోండి. 72 మంది వచ్చినప్పుడు ఏమన్నాడు? మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టండి. విడిచిపెట్టి వెళ్ళి పరిచర్య చేయమన్నాడు. పరిచర్య చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏమని అడిగాడు? డిడ్ యూ ల్యాక్ ఎనీథింగ్? మీకు ఏమైనా తక్కువ అయిందా అంటే ఏమన్నారు? చెప్పండి. ఏమీ తక్కువ అవ్వలేదు. అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తము. నువ్వు పరిచర్య చేస్తున్నా, వ్యాపారము చేస్తున్నా, వేరే వాళ్ళకి పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, దేవుడి పిలుపు పట్టి నువ్వు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో పెట్టి నువ్వు పనులు చేసినప్పుడు దేవుని యొక్క కోరిక, ఉద్దేశము నువ్వు ఎప్పుడు కూడా సమృద్ధిలో జీవించాలని. హల్లెలూయా. సో ప్రతి మానవుడు కూడా ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క కృప పొందుకొని ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు కూడా నాకు లేదు అనేటటువంటి సమస్యలోకి మీరు రాకూడదు. హల్లెలూయా. 5వ విషయము, యు మస్ట్ లివ్ ఎన్ ఎన్వియబుల్ లైఫ్. కాబట్టి ఈర్ష్య లేని జీవితం జీవించాలి. రీడ్ వర్స్ 14. అతడు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతను చూసి అసూయపడిరి. ఫిలిస్తీయులు ఏం పడిరి? అసూయ పడిరి అంట. అంటే చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎలాగుంటది? వేరే వాళ్ళు నీ జీవితం చూసి అసూయ పడతారంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క కోరిక అది. మనము దేవుని యొక్క పిల్లలము కాబట్టి మన కుటుంబాలు మన ఆశీర్వాదము చూసేటప్పటికి వేరే వాళ్ళు అసూయపడాలి. అప్పుడు దేవుని యొక్క కృప గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, సువార్త గురించి నువ్వు ఇంకొకరికి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రతి పురుషునికి దేవుని యొక్క చిత్తం ఏంటంటే యు మస్ట్ ఈట్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ లేబర్. నీ యొక్క పని యొక్క కష్టాన్ని నువ్వు తినగలగాలి. Psalm 128 and read verse 2 again. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. హల్లెలూయా. అంటే అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. చాలా మంది వాళ్ళ జీవితంలో పని చేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు. పరిచర్యలో కూడా మీటింగ్ తర్వాత మీటింగ్, హౌస్ విజిట్ తర్వాత హౌస్ విజిట్, ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్. కానీ అంతా చేసిన తర్వాత కూడా వాళ్ళు ఫలము అనుభవించలేకపోతున్నారు వాళ్ళ జీవితంలో. లేకపోతే మీకు కొంతమందికి వేరే దగ్గర ఉద్యోగాలు చేస్తుండొచ్చు, వ్యాపారము చేస్తున్నప్పుడు దాని ఫలము నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. ఇంకొకరి కోసం పని చేస్తున్నప్పుడు ఆ ఫలము నువ్వు అనుభవించాలన్నమాట. అది దేవుని యొక్క కోరిక. 3వ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. హీ వాంట్స్, అదే వచనంలో ఏమనుంటుందంటే యూ షల్ బి హ్యాపీ అండ్ ఇట్ షల్ బి వెల్ విత్ యూ. నువ్వు సంతోషంగా ఉండవు, నీకు మేలు కలుగును అంటాడు. సో ద థర్డ్ థింగ్ ఈస్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ మ్యాన్ టు లివ్ విత్ జాయ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందంతో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి పురుషుల్లో ఆనందము కనిపించాలి. ఎందుకు? నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి కాబట్టి. హల్లెలూయా. కమాన్, పాస్టర్లు అందరు నిద్రపోవద్దు. హల్లెలూయా అనండి. సంతోషము కనిపించాలి ప్రతి పాస్టర్లో. హల్లెలూయా. ప్రతి మనిషిలో సంతోషము కనిపించాలి. సంతోషము లేనప్పుడు నీ జీవితంలో శక్తి, బలము తగ్గిపోతుంది. అందుకని వాక్యములో ఏమనుంటది? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందమే మనకు బలము. ఆనందమే మనకి బలము. ఆనందము లేదనుకోండి, ఇప్పుడు ఏముంది? బలం లేదన్నమాట. బలహీనత వచ్చేసింది. చాలా మంది వాళ్ళు పని చేసేటప్పుడు బలహీనతతో చేస్తుంటారు. వాళ్ళ ముఖంలో ఎటువంటి సంతోషము కనిపించదు, ఎటువంటి ఆనందము కనిపించదు. గమనించండి, సంతోషము ఆనందము కనిపించట్లేదంటే అక్కడ ఆశీర్వాదము లేదన్నమాట. ఆశీర్వాదము లేదన్నమాట. యేసుక్రీస్తు పరిచర్య చేసేటప్పుడు సంతోషముతో చేశాడు.
పాల్ సంతోషంతో చేశాడు. కష్టాలు వస్తాయి, కష్టం వచ్చినంత మాత్రము సంతోషం వెళ్ళిపోవాలని కాదు. హల్లెలూయా. కష్టములో నడిచినప్పుడు కూడా సంతోషముతో నడు, ఎందుకంటే ఆ సంతోషము నుంచే నీకు ఆ బలము వస్తుంది. హల్లెలూయా. సో మూడో ఆశీర్వాదం ఏంటి? మనం అందరం కూడా, పురుషులందరూ కూడా ముఖ్యంగా సంతోషముతో మనము జీవించాలి. ఇంటికి రాగానే అమ్మో నాన్నగారు వచ్చేసారు అని భయము కాదు. ఇంటికి రాగానే భార్య అయ్య బాబాయ్ వచ్చేసాడు, ఇప్పుడు మళ్ళీ గొడవ మొదలు పెడతాడు, ఏదో కోపంతో వచ్చేస్తాడు, ఇప్పుడు అందరినీ తిట్టి పాడేస్తాడు. అది కాదు, అది కాదు ఒక భర్త యొక్క చేయాల్సినటువంటి పని, ఒక తండ్రి చేయాల్సినటువంటి పని కాదు, ఒక నాయకుడిగా నువ్వు చేయాల్సినటువంటి పని అది కాదు. పాస్టర్ మీటింగ్కి వస్తున్నాడంటే అందరు భయపడిపోయి ఓయ్ బాబు ఇప్పుడు తిట్టేస్తాడు రా బాబు, అది కాదు. అంటే ఎప్పుడూ తిట్టకూడదు అని కూడా నేను అనట్లేదు, ఎందుకంటే ఒక నాయకుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా సరిదిద్దే సమయాలు ఉంటాయి, నేను ఉండవు అనట్లేదు. కానీ 10 సార్లు వచ్చినప్పుడు 9 సార్లు భయపడుతున్నారు అనుకోండి, సమస్య ఉందన్నమాట. అంటే నీలో సంతోషం లేదు, నీలో సంతోషం లేదు కాబట్టి నువ్వు వాళ్ళకు కూడా సంతోషం ఇవ్వలేకపోతున్నావు. సో ఈరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుని యొక్క సంతోషము కొరకు అడగండి. హల్లెలూయా. సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల మధ్యలో ఆనందించేటటువంటి కృప కొరకు అడగండి దేవుణ్ణి. హల్లెలూయా. ఆమేన్. నాలుగోది డివైన్ హెల్త్, దైవిక ఆరోగ్యం. దైవిక ఆరోగ్యము, దైవిక ఆరోగ్యము, దైవిక ఆరోగ్యము. భార్య ప్రతిసారి నిన్ను చూసుకోవడం కాదు, పిల్లలు నిన్ను చూసుకోవడం కాదు, కానీ ఎటువంటి ఆరోగ్యంతో జీవించాలంటే నువ్వు ఎంత వయసు పెద్దగా అవుతున్నా కూడా నువ్వు ధైర్యముగా దేవుని కొరకు జీవిస్తూ ఆయనకి మహిమ తీసుకొచ్చేటటువంటి జీవితం జీవించాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట ప్రతి పురుషునికి. మరి స్త్రీలకు వచ్చేసేటప్పటికి అదే వచనం 3వ అధ్యాయము 3వ వచనము చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును. So the number one thing that God wants for every woman is that she is fruitful. ప్రతి స్త్రీ పట్ల దేవుని మొదటి ఉద్దేశము ఫలించే స్త్రీ వలె ఉండాలి. హల్లెలూయా. ఫలించడం గురించి మాట్లాడుతున్నప్పుడు we are not just talking about being fruitful in physically, కేవలము భౌతికంగా ఫలించడం మాత్రమే కాదు, but you must be fruitful mentally as well. మానసికంగా కూడా ఫలభరితంగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఫలభరితం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వివాహంలో కేవలం పిల్లలు నీ కనడం గురించి మాత్రమే కాదు, అది ఉన్నది, కానీ అది మాత్రమే కాదు. కానీ ఇప్పుడు నువ్వు సహాయం చేయడానికి వచ్చావు కాబట్టి ఆ వివాహంలోకి నువ్వు ఇప్పుడు నీ భర్త ఒక ఐడియాతో వచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఇలా నడిపిస్తున్నాడు, దేవుడు ఈ ప్రణాళిక దేవుడు నాకు చూపించాడు, ఈ అడుగు వేయాలని కోరుకుంటున్నాను అనే సమయంలో కూడా నువ్వు నీ భర్తతో వచ్చినప్పుడు అక్కడ కూడా ఫలిభరితము చూపించాలి. హల్లెలూయా. నీ ఆలోచనలతో, నీ సహాయముతో, నీ ప్రార్థనలతో ప్రతి విషయంలో కూడా ఆ ఫలము అనేది మన జీవితంలో కనిపించాలి. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అందాం. చూడండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా ఈ విషయం కవర్ చేస్తాను ప్రార్థన చేయక ముందర. మరి భర్తల గురించి కూడా నేను కొన్ని భార్య భర్తల గురించి వివాహము జరిగిన తర్వాత ఎటువంటి బాధ్యత తీసుకోవాలో గమనిద్దాం. 3 విషయాలు ప్రతి భర్త చేయాల్సినటువంటిది. నంబర్ 1, నీ భార్యని ప్రేమించాలి. వివాహం అయిన తర్వాత ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హస్బెండ్ ఇస్ టు లవ్ హిజ్ వైఫ్. భర్త యొక్క మొట్టమొదటి బాధ్యత భార్యను ప్రేమించాలి. ఎఫెసియన్స్ చాప్టర్ 5 and verse 25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. అక్కడికి చాలండి. సో గుర్తుపెట్టుకోండి, మనం ముఖ్యంగా ఒక వివాహంలో మనం చూసినట్లయితే నీకు దేవుని యొక్క ఆశీర్వాదము కనిపించాలంటే నువ్వు చేయాల్సినటువంటి క్రియ లేకపోతే తీర్మానం ఏంటంటే నీ భార్యని నువ్వు ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలంట? క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన విధానములో మనము ప్రేమించాలంట. హల్లెలూయా. సో అంటే మనకి నచ్చినప్పుడు ప్రేమించడము లేకపోతే ప్రేమించకపోవడము కాదు, లోక మర్యాదలు అనుసరిస్తూ కాదు, లోకము చెప్పిన దాని ప్రకారము కాదు. కల్చర్ అంటే కల్చర్, ఆచారం, సంప్రదాయం చెప్పిన దాని ప్రకారం కాదు, కానీ వాక్యానుసారంగా దేవుడు చెప్పిన దాన్ని బట్టి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు?
నువ్వు ఒక భర్తగా నీ భార్యను ఎలా ప్రేమించాలంట? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు. సంఘాన్ని ప్రేమించినట్టు. క్రీస్తు సంఘాన్ని ఏ విధముగా ప్రేమించాడంట? ఆఖరికి ఆయన జీవితాన్నే సంఘం కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. అటువంటి ప్రేమ ప్రతి భర్తలో కనిపించాలి ఆయన భార్య పట్ల అన్నమాట. రెండో విషయము, టు ప్రొవైడ్, పోషించాలి లేకపోతే సమకూర్చాలన్నమాట. ప్రతి భర్త చేయాల్సిందేంటి? పోషించాలి లేకపోతే సమకూర్చాలి. 1 తిమోతి 5:8 చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. గమనించండి, ఇక్కడ సంరక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీ జీవితంలో ఆ సమయంలో ఉద్యోగం లేకపోవచ్చు, ఆ సమయంలో వ్యాపారం సరిగా జరగపోవచ్చు, కానీ నువ్వు మాత్రము ఒక భర్తగా నువ్వు ప్రతిసారి కూడా నెక్స్ట్ ఏ విధముగా నేను సహాయం చేయగలుగుతాను, ఏ విధముగా నేను నా కుటుంబానికి, నా భర్తకి నా భార్యకి కానీ లేకపోతే నా పిల్లలకి కానీ ఏ విధముగా నేను సమకూర్చగలను అనేటటువంటి ఆలోచనతో నువ్వు జీవించాలన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా అది నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత అయి ఉన్నది. మూడో విషయం ఏంటంటే, యు మస్ట్ వాష్ హర్ విత్ ద వర్డ్. భార్యని వాక్యముతో కడగాలి. దేనితో కడగాలి? వాక్యముతో కడగాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది కానీ మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించను. హల్లెలూయా. వాక్యముతో, అందరూ వాక్యముతో అనండి. చూడండి, వాక్యముతో ఏం చేశారంట? కడిగాడంట. ఉదక స్నానము. సో గుర్తుపెట్టుకోండి, అది భర్త చేయాల్సినటువంటి పని అన్నమాట. భర్తకి ఇవ్వబడినటువంటి బాధ్యత అనేది మనము గుర్తించాలి. సో ప్రతి భర్త ఏం చేయాలి? భార్య ఎప్పుడైనా ఆమెకి సరి అయిన ఆమె గురించి ఆమె తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు, ఆమె గురించి తక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, లేకపోతే ఆమె చేసేటటువంటి క్రియలు సరిపోవట్లేదు అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే భర్త ఆ వాక్యము తీసుకొని మళ్ళీ ఆమెకి నిజమైనటువంటి గుర్తింపు గురించి గుర్తు చేయాలంట. హల్లెలూయా. మళ్ళీ లేదు, నువ్వు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు అని. ఒక్కొక్కసారి చూడండి, ఇది భర్తలకు అవుతుంది, భార్యలకు అవుతుంది. ఒక్కొక్కసారి మనకి కొన్ని ప్రశ్నలు రావడం మొదలు పెడతాయి. నేను నిజంగానే సరిగ్గానే చేస్తున్నానా లేదా, నేను సరి అయిన భర్తగా ఉంటున్నానా లేదా. అలాగే భార్యలకు కూడా, నేను సరి అయిన భార్యగా ఉంటున్నానా, నేను సరి అయిన తల్లిగా ఉంటున్నానా, నేను చేయాల్సింది సరిగ్గా చేస్తున్నానా, ఆర్ am I failing? నేను దేవుని ఓడిపోతున్నానా ఈ విషయాల్లో అనేది. అటువంటి డౌట్స్ వచ్చినప్పుడు, అటువంటి మాటలు ఆమె మాట్లాడుతున్నప్పుడు భర్త ఏం చేయాలంట? మళ్ళీ వాక్యము దగ్గరికి తీసుకొచ్చి వాక్యముతో ఆమెని కడగడం మొదలు పెట్టాలి. మళ్ళీ గుర్తు చేయాలి. ఏం గుర్తు చేయాలి? దేవుని యొక్క ప్రణాళిక గుర్తు చేయాలి, దేవుని యొక్క ఉద్దేశం గుర్తు చేయాలి, దేవుని యొక్క కృప మళ్ళీ ఆమె జీవితంలో ఆమె అనుభవించేటటువంటి విధానంలో మనము ఆమెకి పరిచర్య చేయాలంట. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, అలాగే 3 విషయాలు భార్యలకి ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్. నంబర్ 1, సహాయము చేయాలి, సహాయపడాలన్నమాట. దేవుడు మానవుడిని సృష్టించి, ఆదాముని సృష్టించిన తర్వాత అవ్వని ఆదాముకి ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు? సహాయపడాలని. ఆదికాండము 2:18 చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. హల్లెలూయా. సాటి అయిన సహాయము. ఓకే, సాటి అయిన సహాయం చేయడానికి దేవుడు అవ్వనిచ్చాడు అనమాట ఆదాంకి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంతమంది యవనస్తులు వివాహం గురించి ఆలోచించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. భార్యని ముందర నువ్వు దేవుడు నీకు అప్పగించిన పని చేయడము మొదలు పెట్టాలి. అర్థమవుతుందా? యవనస్తులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వివాహం గురించి ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు. ప్రార్థన చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. దేవుడిని అడగొచ్చు, దేవా నాకు ఇటువంటి భార్య కావాలి అని నువ్వు ఆశించవచ్చు, దాని కొరకు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ నువ్వు ఆశలు ప్రార్థనలతో మాత్రమే ఆగిపోకూడదు. నువ్వు
ముఖ్యముగా భార్య కొరకు అడగక ముందర కూడా ప్రతి యవనస్తుడు చేయాల్సింది అడగాల్సింది ఏంటంటే, దేవా నువ్వు నీ ప్రణాళిక బట్టి నేను చేయాల్సినటువంటి పని ఏమిటి, ఆ పని ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆ పని ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో, ఆ పనిలో సహాయము చేయడానికి దేవుడు ఇప్పుడు నీకు భార్యని తీసుకొస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు అనేక వివాహాల్లో సమస్యలు ఎందుకు చూస్తున్నామంటే, కొంతమంది పెళ్ళిళ్ళు వివాహాలు అయిపోతున్నాయి, వివాహాలు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పని గురించి ఆలోచించడం మొదలు పెడతారు, అప్పుడు తీర్మానాలు తీసుకోవడం మొదలు పెడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా లేకపోతే మొట్టమొదటిగా జరగాల్సింది వివాహం కాదు. మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటి? ఒక భర్తగా, పురుషునిగా ఆయన చేయాల్సినటువంటి పని తెలుసుకొని దానిలో బిజీగా ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేయడం మొదలు పెడతాడో, దేవుడే సహాయం చేయడానికి భార్యని ఆయన జీవితంలోకి తీసుకొస్తాడనమాట. హల్లెలూయా. సో నంబర్ 1 సహాయపడాలి. రెండోది లోబడాలి. యు మస్ట్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్. నీ భర్తకి లోబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాల్లో ఉంటుంది, గమనించండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, భర్తలు ప్రేమించడము గురించి వచ్చేసేటప్పటికి ఏమన్నాడు? మనం ఎలా ప్రేమించాలంట? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు మనము భార్యల్ని ప్రేమించాలంట. అలాగే ఇప్పుడు లోబడడం గురించి వచ్చేసేటప్పటికి ఎలాగ లోబడాలంట? మనకు అనుకూలంగా ఉన్నప్పుడు లోబడడం మాత్రమే కాదు, స్త్రీ ఎలాగ లోబడాలంట? ఎలాగైతే ఇక్కడ చూడండి 22వ వచనంలో, సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్ యాజ్ టు ద లార్డ్. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి వలె? ప్రభువునకు వలె లోబడమంటున్నాడు అనమాట. సో రెండు విషయాల్లో కూడా, అది ప్రేమించడం అవ్వచ్చు, అది లోబడడం గురించి అవ్వచ్చు, రెండు విషయాలు కూడా లోక మర్యాదలు అనుసరించి కాదు, లోకములో వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, ఆ సలహాలు బట్టి కాదు, లేకపోతే అమ్మా నాన్న చెప్పినటువంటి సలహాలు, వాళ్ళు చెప్పిన ఇది ఇతరులు చెప్పినటువంటి మాటలు బట్టి కాదు, కానీ వాక్యములో క్రీస్తు ఇంకా సంఘానికి ఉన్నటువంటి సంబంధము నుంచి మనము నేర్చుకొని దాని ప్రకారంగా ప్రేమించాలి, దాని ప్రకారంగా లోబడాలన్నమాట. అలాగే ఆఖరిగా మూడో విషయం, ప్రతి భార్య చేయాల్సింది ఏంటంటే, ఎవ్రీ వైఫ్ మస్ట్ ఎన్కరేజ్ అండ్ ఇంటర్సీడ్ ఫర్ ద హస్బెండ్. ప్రతి భార్య కూడా భర్త కొరకు ప్రోత్సహిస్తూ విజ్ఞాపన చేసే స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. ప్రోత్సహిస్తూ విజ్ఞాపన చేసేటటువంటి భార్యగా ఉండాలన్నమాట. చూడండి, ఎప్పుడైతే ఒక భార్య, దేవుడు ఒక భర్తకి ఒక పని అప్పచెప్పినప్పుడు, ఆ పనిలో ఆయన పని చేస్తున్నప్పుడు నువ్వు భార్యగా ఎప్పుడైతే ప్రోత్సహించడం మొదలు పెడతావో, నీ స్వరము దేవుని స్వరము తర్వాత ప్రతి భర్తకి కూడా అందరికన్నా ముఖ్యమైన స్వరము అంటే ఆయన జీవితంలో భార్య యొక్క స్వరం అన్నమాట. సో ప్రతి భార్య కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు సరి అయిన మాటలు ఇవ్వు, సరి అయిన మాటలు మాట్లాడడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నువ్వు ఎప్పుడైతే నీ భర్తతో మాట్లాడతావో, ఎప్పుడైతే నీకు ఒక్కొక్కసారి ఆయన చేసే పరిచర్య నీకు కంప్లీట్గా అర్థం అవ్వకపోవచ్చు, వ్యాపారంలో ఆయన ఏమేమి చేయాలో నీకు కంప్లీట్గా అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే ఆయన ఉద్యోగంలో ఏం చేస్తాడో నీకు కంప్లీట్గా అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆయన ఇంటికి వస్తాడో, ఎప్పుడైతే ఒక సమస్య గురించి మాట్లాడడం మొదలు పెడతాడో, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, దేవా నాకు ఆ ఉద్యోగం గురించి అంతా సరిగ్గా తెలియదు, ఆ వ్యాపారం గురించి అంతా తెలియదు, లేకపోతే ఇప్పుడు పరిచర్యలో ఏ తీర్మానాలు తీసుకోవాలో, ఏ మీటింగుల్లో కూర్చోవాలో, ఎటువంటి డిస్కషన్స్ అవ్వాలో నాకు అంతా తెలియదు, కానీ నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు నాకు సరి అయిన మాటలతో ఆయన్ని ప్రోత్సహించడానికి నాకు సహాయం చేయి. హల్లెలూయా. మీరు స్త్రీలు ఆ ప్రార్థన మీరు చేసుకున్నట్లయితే, నీకు ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, దేవుని యొక్క అభిషేకము బట్టి, దేవుని యొక్క జ్ఞానము బట్టి, దేవుని యొక్క కృప బట్టి నీ భర్తతో ఏ సమయంలో ఏ విధముగా మాట్లాడాలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, మనం ఇప్పటి వరకు అన్ని ప్రార్థనలు చేసాం, కానీ ఈ ప్రార్థనలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క జ్ఞానము మనము తెలుసుకొని దానిలో మనము స్థాపించబడాలన్నమాట. ఎప్పుడైతే మనము స్థాపించబడతామో
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటా యేసుక్రీస్తు అంటాడు కదా, a wise man will build his house upon the rock. ఒక బుద్ధిగల వాడు బండ మీద ఇల్లు కట్టుకొనును. ఆ బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. ఆ బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? ఆయన మాటలు విని దానికి విధేయత చూపించిన వ్యక్తి ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటున్న వ్యక్తి అంట. హల్లెలూయా. సో ఈ రోజు కూడా మీరు ఎక్కువ సమయం లేదు, కొంత సమయంలోనే గారి దేవుని యొక్క చిత్తము గురించి, ఉద్దేశం గురించి నేర్చుకున్నాము. మరి ఒకసారి చెప్తున్నాను, దేవుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు ఏ కుటుంబం నుంచి వచ్చినా, ఎటువంటి చరిత్ర ఉన్నా, ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని విడాకులు జరిగినా, ఎంతమంది ఎన్ని భయంకరమైన పనులు చేసినా ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదముతో ఆ పరిస్థితి కంప్లీట్గా మార్చగలడు దేవుడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా మార్చగలడు. కానీ దేవుడు తప్పకుండా మార్చగలడు, కానీ ఆ మార్పు మన జీవితంలో కనిపించాలంటే మనల్ని ఆయన విధేయత చూపించమంటున్నాడు. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఉన్నటువంటి సమస్య గురించి ఆయనకు చెప్పుకోవచ్చు. ఆయనకి మీరు సమస్య అంతా చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఈ ప్రాబ్లం మనకి మందులు ఉన్నాయమ్మా అని చెప్పొచ్చు. మందులు ఉన్నాయి, నువ్వు నెక్స్ట్ వారం రోజులు ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఈ నొప్పి నుంచి నీకు విడుదల, నీ సమస్యకి నా దగ్గర పరిష్కారము ఉంది అని డాక్టర్ చెప్పొచ్చు. పరిష్కారము ఉంది అన్నంత మాత్రం నీ జీవితం మార్చబడిపోతుందా? ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాత్రలు నువ్వు తీసుకొని ఆయన చెప్పినట్టు నెక్స్ట్ 7 రోజులు కూడా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన చెప్పిన దాన్ని బట్టి నువ్వు చేస్తే 7 రోజుల తర్వాత నీకు ఉన్నటువంటి పరిస్థితి కంప్లీట్గా మార్చబడుతుంది అన్నమాట. అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కేవలం ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఇంకా దేవుడే చేసేయాలి, నేను మాత్రం మారను, దేవుడే చేయాలి అంటే ఆ మార్పు మన జీవితంలో కనిపించదు. మార్పు ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడైతే దేవుని చిత్తము తెలుసుకొని ఆ మార్గంలో మనము నడవడం మొదలుపెట్టినప్పుడు. హల్లెలూయా. అందరం లేచి నుంచుందామండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. కుటుంబంగా వచ్చాము, కుటుంబంగా మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము మీకు ప్రార్థన చేయకముందర ఒక ప్రార్థన మీరే చేసుకోవాలి. ఈ ప్రార్థన మీరు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఈరోజు మీరు పొందుకోవాలి. ఆ తీర్మానం ఏంటంటే, మీరు భర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. దేవా, నీ వాక్యములో నేను చూసినటువంటి సత్యము ప్రకారము నేను జీవించడానికి సహాయం కోరుకుంటున్నాను. ప్రతి భార్య కూడా, దేవా, నీ వాక్యములో ఉన్న సత్యము ప్రకారము నేను జీవించాలని కోరుకుంటున్నాను. సో ఆ సహాయం అడుగుతున్నాను, ఆ సహాయం పొందుకుంటున్నాను. విశ్వాసముతో నువ్వు ఆ సహాయం ఎప్పుడైతే పొందుకుంటావో నీ జీవితము మార్చబడుతుంది. ఆ తీర్మానము తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఈ రోజు నుంచి ప్రతిసారి కూడా నేను దేవుని చిత్తములో నడుస్తాను ఒక భర్తగా. దేవుని వాక్యము ప్రకారము నేను ఒక భార్యగా జీవిస్తాను. నా పిల్లల పట్ల కూడా నాలో ఉన్నటువంటి వాక్యము వాళ్ళకి నేర్పిస్తాను. నా జీవితంలో, నా కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క దీవెన నేను చూడాలని కోరుకుంటున్నాను అని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, దేవుని వాక్యము మీద విశ్వాసముతో ధైర్యంగా చెప్తున్నాను. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, వివాహంలో కూడా భయంకరమైన పరిస్థితి అయినా, దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగేటటువంటి దేవుడు. హల్లెలూయా. కొంతమంది మీ పిల్లల గురించి చాలా భయపడుతుండొచ్చు, వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడుతుండొచ్చు. కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న అనారోగ్యం గురించి కూడా భయపడుతుండొచ్చు. సమయం లేదు కాబట్టి నేను చెప్పలేదు, కానీ ఒక ఆశీర్వాదం ఏంటంటే, పిల్లల పట్ల దేవునికి ఉద్దేశం ఏంటి తెలుసా? దట్ దే విల్ లివ్ ఎ లాంగ్ లైఫ్. దీర్ఘాయుషు కలిగి ఉంటారు. దీర్ఘాయుషు కలిగి ఉండాలి.
మన పిల్లలందరికీ కూడా దీర్ఘాయుష్యు కలిగి ఉండాలి. ఏ తల్లి ఏ తండ్రి కూడా వాళ్ళ పిల్లల యొక్క మరణము చూడకూడదు. ఏ తల్లి ఏ తండ్రి కూడా వాళ్ళ పిల్లల యొక్క మరణము చూడకూడదు. దేవుని యొక్క ఉద్దేశము కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. సో కొంతమంది మీరు పిల్లల గురించి భయపడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అండి, వాళ్ళకి చెడ్డ అలవాట్లు వచ్చేస్తున్నాయి, చెడ్డ స్నేహితులు. గుర్తుపెట్టుకో, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నీలో వాక్యము నింపుకో, నీ హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము పొందుకో, సరి అయిన తీర్మానాలు తీసుకో. నీలో మార్పులు వాళ్ళు చూసి వాళ్ళ జీవితంలో కూడా మార్పులు నువ్వు చూడడం మొదలు పెడతావు. హల్లెలూయా, ఆమేన్. అందరం కూడా చేతులు పైకెత్తుదామండి. ఈ సమయంలో 1 నిమిషం సమయం ఇస్తున్నాను. మీకు అందరికి ప్రార్థన చేయకముందర 1 నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. మీరు దేవునితో మాట్లాడండి. ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడి, దేవా తీర్మానం తీసుకుంటున్నాను నీ సన్నిధిలో, ఈ కార్యము జరగాలి, ఈ మార్పు నేను చూడాలి. 2026 ఈ సంవత్సరము మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగే నేను జీవించాలని కోరుకోవట్లేదు. ఈ సంవత్సరము నేను మార్పు చూడాలి. ఆ తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నీ సహాయము పొందుకుంటున్నాను. నేను నా ఇల్లు మేమందరము కూడా నీ కొరకు జీవించాలి, నీకు మహిమ తీసుకొచ్చేటట్టు జీవించాలి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసము ప్రార్థన చేస్తున్నాను. ఈ హాల్లో మాత్రమే కాదు, అక్కడ ఓవర్ఫ్లో హాల్ 2వ హాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవా, వాళ్ళ కోరికలు నీకు తెలుసు, వాళ్ళ కుటుంబాలకు తెలుసు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసు, వాళ్ళ జీవిస్తున్నటువంటి పరిస్థితులు నీకు తెలుసయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పు విడుదలవును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడైతే అద్భుత కార్యములు జరగాలో ఆ యేసు క్రీస్తు నామములో జరుగును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. దేవా, ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఎక్కడైతే ద్వారములు తెరవబడాలో ఆ యేసు క్రీస్తు నామములో తెరవబడును గాక. దేవా, ఎక్కడైతే భార్య భర్తల మధ్యలో దేవా మనస్పర్ధలు ఉన్నాయో, ఎక్కడైతే మళ్ళీ నీ సంతోషము విడుదలవ్వాలో, ఎక్కడైతే మళ్ళీ నీ సమాధానము విడుదలవ్వాలో, యేసు క్రీస్తు నామములో నువ్వు జతపరిచినటువంటి ప్రతి భార్య భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ మీద నీ ఆశీర్వాదము మళ్ళీ విడుదలవును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఇక్కడ ఉన్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రతి భార్య భర్తలు వాళ్ళ పిల్లలు ఇక్కడ లేకపోయినా ప్రతి ఒక్కరు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఈ ఊర్లో ఉన్న, వేరే దగ్గర చదువుకుంటున్న, ఎక్కడ ఉన్నప్పటికీ వేరే దేశంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరు జీవించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి.
సాతాను యొక్క ప్రతి ప్రణాళికని యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము. దేవ, మరి ఒకసారి ఈ సన్నిధి ఇలాగ అనుభవించడానికి ఇచ్చినటువంటి కృప బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ప్రార్థన కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.